దావీదుకు இந்த మనిషికి ఒక వ్యత్యాసం ఉంది. అయితే దావీదుకి ఈ వ్యక్తికి ఇద్దరికి ఒక వ్యత్యాసం ఉంది. దావీదు வந்து புகழ விரும்பல. దావీదు వచ్చి పొగడ్తలను ఇష్టపడలేదు. ஏன்னா கர்த்தர் அவன் கூட இருக்கிறாருன்றது அவனுக்கு நல்லா தெரியும். ఎందుకంటే దేవుడు తనతో కూడా ఉంటున్నాడు అన్నటువంటి విషయం తనకు బాగా తెలుసు. கர்த்தர் நம்மை விடுதலை ஆக்குறாரு, மத்தவங்களை வந்து விடுதலைக்கு கொண்டு வராருன்ற விஷயம் தாவீதுக்கு நல்லா தெரியும். దేవుడు మనల్ని విడుదల చేయడానికని మన ద్వారా ఇంకొకరిని విడుదల పరచడానికని మన వద్దకు వస్తున్నాడని చెప్పి దావీదుకు బాగా తెలుసు. 1000 పేరు పాడినది அவன் కాదుల మాగల. 1000 మంది పాడిందని అది తన చెవుల్లోకి తీసుకోలేదు. அவனுடைய சிந்தை மட்டும் ஆண்டவர் என்ன கொண்டு இன்னைக்கு இதை செஞ்சாரு. అతని యొక్క ఆలోచన అంతా ఏముందంటే మనస్ఫూర్తిగా నన్ను దేవుడు ఈ రోజు ఈ రీతిగా వాడుకొని కార్యం జరిగించినాడు, జయத்தை கொடுத்தாரு, జయాన్ని ఇచ్చినాడు. இந்த சிந்தைதாங்க தாவீது ராஜ సింహాసనத்தில் అమర వెచ్చது. ఆ ఆలోచనే దావీదుని రాజ సింహాసనాన్ని అధిష్ఠించే విధంగా చేసింది. அடுத்து பாத்தீங்கன்னா తర్వాతగా చూసినట్లయితే இந்த இரண்டாவது பார்த்த అపోస్తలుల பார்த்த அந்த రాజా என்ன பண்றானா, అపోస్తల కార్యంలో చూసినటువంటి ఆ రాజు ఏం చేస్తున్నాడు అంటే సింహాసనத்தில் ఉట్కార్ந்து పుగళ தேடுறான். ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఆయన ఘనతను వెతుకుతున్నాడు. இவன் அதை விரும்பினதினால ఆ పొగడ్తలను అంత ఇష్టపడిన దాన్ని బట్టి அது கர்த்தருடைய பார்வைக்கு అది దేవుని యొక్క చూపుకి பொல்லாப்பாய் போய் சேர்ந்ததுங்க. అది దేవుని యొక్క చూపుకి అంగీకారయోగ్యంగా లేదు, దుష్టత్వமா போய் சேர்ந்தது ஆண்டவருடைய பார்வைக்கு. అది దేవునికి దుష్టత్వం అనిపించింది. அங்கதான் கர்த்தர் பார்த்தாரு, అక్కడే దేవుడు చూస్తున్నాడు, அவன் அடிச்சாரு, అతన్ని కొట్టినాడు. அடிச்ச அடுத்த செகண்ட் அவன் அந்த இடத்துலயே புழுபுத்து செத்தான வசனம் சொல்லுது. అతన్ని మొత్తిన వెంటనే అక్కడ పురుగులు పెట్టి తెచ్చినాడు అని చెప్పి రాయబడింది. இன்னைக்கு நாம் புகழ விரும்புகிறவளா இருந்தோம்னா, ఈ రోజు మన పొగడ్తలను ఇష్టపడేటువంటి వారుగా ఉన్నామంటే நிறைய ஆசீర్வாதத்தை நம்ம பிடிக்க முடியாது. చాలా ఆశీర్వాదాలను మనం పొందుకోలేక ఉండబోతాం. இருக்கிறதுல இருந்து நம்ம கீழே போவோமே தவிர ఉన్న దాంట్లో నుండి మనం కిందికి వెళ్ళిపోతామే తప్ప நம்முடைய ஆசீர்வாதம் இருக்கிற ஆசీర్వాదం புழுபுழுத்து போயிடும். మనకు ఉండేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పురుగులు పడిపోతాయి. ஆனா అయితే கர்த்தருடைய மேன்மையை விரும்பினியானா, దేవుని యొక్క ఘనతను మనం ఇష్టపడినట్లయితే மென்மேல ஆசீர்வதிக்கப்படுவோம், మనము అత్యధికంగా ఆశీర్వదించబడతాం. இங்க இருக்கிற இந்த குருடனை பாருங்க, ఇక్కడ ఉన్నటువంటి గుడ్డివాడిని చూడండి, அவன் கண்கள் திறக்கப்படணும், అతని యొక్క కళ్ళు తెరవబడాలి. ஒரே வார்த்தை கூப்பிட்டுட்டே இருக்கிறான், ఒక మాట ఒకే అరుపుతో అరుస్తున్నాడు, ஓயாத கூப்பிடுறான், అతడు ఆపకుండా అరుస్తున్నాడు. அவனுக்கு விடுதலை வர வரைக்கும் கூப்பிடுறான், అతనికి విడుదల వచ్చేంత వరకు అరుస్తున్నాడు. ஆண்டவர் அவனை பார்க்கிற வரைக்கும் கூப்பிடுறான். దేవుడు అతన్ని చూసేంత వరకు అరుస్తున్నాడు. நிறைய பேர் கூப்பிட்டா ஆண்டவர் கேட்கறது இல்ல, చాలా మంది మొరపెట్టి దేవుడు వినడం లేదు. நிறைய பேர் கூப்பிட்டாக்க ஆண்டவருடைய செவிகளுக்கு அது எட்டுறது இல்ல. చాలా మంది మొరపెడతా ఉంటే దేవుని యొక్క చెవులకు అది వినిపించడం లేదు. இவங்க இங்க கத்திட்டு இருப்பாங்க, వీళ్ళు ఇక్కడ మొరపెడతా ఉంటారు, சுபாவங்கள் వారి